అందుకే తన గురించి ఆలోచించి మీరందరూ ఎన్ని మాటలన్నా మారిస్తూ పోలీసులకు వెళ్ళటం లేదు. మేడం, ప్లీజ్ మేడం, దయచేసి ఈ విషయాన్ని మా తల్లిదండ్రులకు తెలియనివ్వకండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సీను ఇంకా రాలేదా? వచ్చాడు మేడం, కానీ మీరు లేనందుకు ఇప్పుడే బోర్ కొట్టి బయటికి వెళ్ళాడు. ఓహో, ఈ అమ్మాయి కంప్లైంట్ ఏంటి? కంప్లైంట్ కాదు మేడం, సూసైడ్ కేసు. సూసైడ్ చేసుకోబోతుంటే అక్కడ వాళ్ళు కాపాడి ఫోన్ చేశారు. నేనే వెళ్ళి తీసుకొచ్చాను. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎక్కడికి వెళ్ళావు? ఏం లేదు మేడం, ఈ స్కూల్ దోస్తు వచ్చిండు, కలిసేసి వస్తున్నా. ఏం రా పైడి, గీ స్వాతి ఏమైనా డీటెయిల్స్ చెప్పిందా? నీ పేరేంటమ్మా? చెప్పినా కదా మేడం, స్వాతి అంట. అవునా? అవును. ఊరి పేరు మాత్రం చెప్పట్లేదు మేడం. ఏమా, ఎవరు నువ్వు? ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా? ఆ పాప ఏమవుతుంది నీకు? నా కూతురు మేడం. చూడమ్మా, నీ గురించి పూర్తి వివరాలు తెలిస్తే మా పరిధిలో మేము చేయాల్సిన సాయం చేయగలం. సూసైడ్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు? అరే ఏమున్నది మేడం, గీమె పట్టు చీర అడిగినట్టున్నది, గాడి ఇప్పియకుండా గీమె కర్రీ బాగాలేదని ఉంటాడు, అందుకేమే సూసైడ్ అటెంప్ట్ చేసింది. భలే చెప్పావన్నా. అంటే ఈ మధ్య ఇట్లానే ఒక ఆవిడ ఉరేసుకుంది మేడం. షటప్. నువ్వు చెప్పమ్మా. జీవితం మీద విరక్తితో నా కూతురుతో కలిసి చావాలనుకున్నాను. ఈ వయసులోనే జీవితం మీద విరక్తి కలగడం ఏంటి? అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. ఒకడు ప్రేమించి కాపురం చేసి వదిలేశాడు మేడం. అంటే పెళ్లి కాకుండానే కాపురమా? మ్యాటర్ అర్థమైంది స్వాతి. ఎన్ని సంవత్సరాలు కలుసున్నారు? 4 ఏళ్ళు మేడం. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాప పుట్టాక వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అచ్చా, పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్షిప్ అన్నమాట. గీ మధ్య ఇవన్నీ బాగా ఫ్యాషన్ అయిపోయినాయి మేడం. వాడి పేరేంటి? రంజిత్ మేడం. ఇది వాడి ఫోటో. తన అడ్రస్ ఉందా? లేదు మేడం. ఏం చేస్తుంటాడు? కాల్ సెంటర్లో ఎంప్లాయ్ అని చెప్పాడు మేడం. వాడు చెప్పాడా? నువ్వు నమ్మావా? దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వెంత అమాయకురాలువో. మీ ప్రాపర్ ఎక్కడా? రామచంద్రపురం మేడం. చూడు స్వాతి, నీకు హితబోధ చేసేంత టైం లేదు. రంజిత్ నువ్వు కలిసి తప్పు చేశారు, కానీ నీ కడుపుని పుట్టిన నీ కూతురే తప్పు చేయలేదు. అది గుర్తుపెట్టుకో. కంప్లైంట్తో పాటు నీ అడ్రస్, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేళ్ళు. రంజిత్ గురించి ఎంక్వైరీ చేసి ఫోన్ చేస్తాం. అలాగే మేడం. స్వాతి, చావు గురించి ఆలోచించే దాంట్లో సగం నువ్వు బ్రతకడం గురించి ఆలోచించు. ఎలా బ్రతకాలో నీకే అర్థమవుతుంది. సదాశివం, కంప్లైంట్ తీసుకొని ఈ అమ్మాయికి నా నెంబర్ కూడా ఇవ్వు. అలాగే మేడం. సీను, మేడం ఒక 2000 రూపాయలు ఉంటాయి, ఇవ్వు. గట్లనే మేడం, మీరు నన్ను పైసలు అడుగుడు ఫస్ట్ టైం. ఇగో మేడం 2000. నాకు కాదు, స్వాతికి ఇవ్వు. గదేంది? సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి మీద కుళ్ళు జోకులు వేసావు కదా, దానికి ఫైన్ ఇది. అరే మర్చిపోయినా మేడం, ఇది మా తాతకిచ్చే పైసలు. అరే పైడి గామె కంప్లైంట్ ఏదో రాసుకోపోరా బై. పదనమ్మా. రాసుకుంటాడు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇంటికో ఫోన్ చేసుకుంటా మేడం. చేసుకోండి మేడం, స్విచ్ ఆఫ్ వస్తుంది, తర్వాత చేసుకుంటాను. అలాగే. ఇలాంటి అమ్మాయిలందరికీ ప్రొటెక్షన్ కావాలంటే ఏ హాస్టల్లో దొరుకుతుందో చెప్పండి. వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి కదా మేడం. వాళ్ళ తప్పుల్ని హాస్టల్ మీద నెట్టేస్తున్నారు. హలో మేడం. హాయ్ రుక్సానా, ఏంటి లేట్ అయింది? ఆఫీస్లో ఎక్స్ట్రా వర్క్ మేడం, అందుకే లేట్ అయింది. ఓకే, భోజనం రూమ్కి పంపిస్తాను, వెళ్ళు. థ్యాంక్ యూ మేడం.
అమ్మాయి అంటే ఇలా ఉండాలి. ఆఫీసు వర్క్ తప్ప వేరే విషయాలు అస్సలు పట్టించుకోదు. హాస్టల్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడదు మేడం. తన రూమ్లో వినీలతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది మేడం. ఆ అమ్మాయి రిజర్వ్డ్ పర్సన్, మొహమాట ఎక్కువలేండి. మేము ఇప్పటిదాకా అమ్మాయి ముఖం కూడా చూడలేదు మేడం. హాయ్ మనీషా. హాయ్. లేట్గా వస్తానని ఫోన్ చేయలేదేంటి? ఓ మర్చిపోయాను. రుక్సానా, ఒకసారి నీ బురక తీస్తావా చూస్తాను. యూ నాట్. తనకు కాస్త సిగ్గెక్కువ మనీషా. ఓ సింధుకి అలా జరిగిన తర్వాత నాకెందుకు భయంగా ఉంది. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అయినా నువ్వుండగా రిక్సానాకేం జరగదులేవే. ఆకలిస్తుంది. డిన్నర్ రెడీనా? ఇంకా డిన్నర్ చేయలేదా? ఒక నిమిషం ఉండు. ఏంటలా చూస్తున్నావు? ఆ అమ్మాయి సో గుడ్ కదా. గుడ్లు పీకేస్తా. హే, నీకంటే అందంగా ఉందని జెలసీ కదా. ఉండు, గడియ పెట్టొచ్చు, నీ సంగతి చెప్తా. నీ ఎంకమ్మా లేడీస్ హాస్టల్లో ఉంటున్నావు. అది గుర్తుపెట్టుకొని లిమిట్స్లో ఉండు. ఇప్పుడు నేనేమన్నాను? మనీషాకు కాంప్లిమెంట్ ఇచ్చాను, అంతే కదా. అది కాదు, ఎంత కష్టపడి హాస్టల్లో ఉంటున్నామో ఇద్దరికి తెలుసు. ఏదైనా జరిగితే ఇద్దరం జైల్లో ఉండాల్సి వస్తుంది. అది నాకు తెలుసు. మనిషి చాలా డేంజరస్. తన గురించి ఆలోచించకు. కమాన్ డియర్, నాకు నువ్వు తప్ప ఈ తనీషాలు మనీషాలు ఎవరు వద్దు, ఓకేనా? బావా బావా, అదేంటి బావా ఇంటెనకల కూర్చొని ఇంతగానే నవ్వుతున్నావు? బావా, అక్క అక్క, చిట్టి అక్క. ఏంట్రా, ఏంటి పిలిచావేటి? దాన్ని పిలుపు అంటారమ్మా? మరేంటంటారమ్మా? గాడిద అరిచింది అంటారు. ఎందుకు పిలిచాడో కనుక్కో. అక్క, బావ ఇరగబడి నవ్వుతున్నాడు అక్క. నవ్వుతే తప్పేంట్రా? బావా, ఎక్కువ నవ్వుతే హార్ట్ అటాక్ వస్తుంది. అవునక్క, మన ఊర్లో ఒకడు కామెడీ సినిమా చూసి నవ్వు ఆపుకోలేక చచ్చిపోయాడు. రేయ్, ఇది కామెడీ కాదురా, సైకాలజీ బుక్. బుక్కులు చదివి నవ్వుతారేటి? పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు అందరూ చదవాల్సిన బుక్కే ఇది. అంత స్పెషల్ బుక్ నాన్న ఇది? అవునమ్ముడు. భార్యాభర్తలు, ఫ్రెండ్స్, ప్రేమికులు వాళ్ళ సంబంధం నిలబడుతుందా లేదని చెప్పి చిన్న చిన్న గేమ్స్ లాగా తెలుసుకోవడానికి బాగా రాశారు దీంట్లో. అంటే ఫ్లేమ్స్ టేబుల్ ఏదో ఉంటుంది అలానా? అదంతా పాత చింతకాయ పచ్చడమ్ముడు. ఇవన్నీ పన్నీ గేమ్స్. ఏది ఒక గేమ్ చెప్పావా? ఊరికే అది చదివినా ఇది చదివినా అని చెప్పడం కాదు, చెప్పు సుభాసు. అయితే ఇప్పుడు మీకు దమ్ము షరతు గేమ్ పెడతాను. ఇప్పుడు ఎవరి తాలూకా మనస్తత్వాలు కలిస్తే తెలిసిపోద్ది. ఆ గేమ్ బుక్ లో ఉందా? రేయ్, ఇలాంటి ఎన్నో ఈ బుక్ లో ఉన్నాయిరా. అయితే పెట్టు పెట్టు. అరే కర్రోడా, లోపల వైట్ బోర్డు తీసుకురారా. అలాగే. చిట్టి జరుగు. ఇందా బావా కానీ. ఇప్పుడు నేను మా ఆవిడ ఒక టీము. వచ్చి అయ్యోమయం అటు ఇటు చూస్తావే, మా ఆవిడ నువ్వేనే. కట్టమ్మ కర్రోడు ఒక టీం, ఓకేనా? లేదు 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 బావా, నేనే చిట్టి ఒక టీమ్ గా ఉండాలి. రేయ్, ఈ గేమ్ కండక్ట్ చేసేది చిట్టమరా. అరే తమ్ముడు కానీ. సరే లెక్క. అమ్ముడు, నీ ఇష్టం వచ్చిన పదం ఆ బోర్డు మీద రాయ్. అది సినిమా పేరైనా కావచ్చు, ఇంట్లో వాడుకున్న వస్తువైనా కావచ్చు. అది చదివి మీ అమ్మ మోగదానిలో యాక్ట్ చేసి నాకు చెబుతుంది. నేను కళ్ళు మూసుకుని చెప్తాను. నాకు అర్థమైందిలే బావా, ఇది మూగోలు భాష కదా. అలాగే అనుకోరా. నువ్వు రాయమ్మా. ఓకే నాన్న, మీరు అటు తిరగండి. తిరగండి. అమ్మా చూసుకో, నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఆ టైంలో ఒక పేరు చెప్పకుండా యాక్ట్ చేసి చెప్పాలి, ఓకే? చెరిపేస్తున్నా. రెడీ.
హీరో యాప్. ఎన్టీఆర్. ఏయన్నారు? బొమ్మ. దేవుడు. పోని కృష్ణుడు లేవే. అమ్మా నువ్వు అక్కడే ఉండి చెప్పు. నానా మీరు చెప్పలేరా? ఓకే, మీ టైం అయిపోయింది. బావా మీ మనస్తత్వం మ్యాచ్ అవ్వలేదు. పెళ్లి ఎందుకు చేసుకున్నారు బావా? అప్పుడు ఈ బుక్ రాలేదు లేరా. సరే సరే సరే, ఇప్పుడు కట్టమ్మ కర్రోడు టర్న్. ఓకే, మీరు రెడీయా? అటు తిరుగు. జాగ్రత్తగా చూసుకో. ఏంటి చదువు? నాకు చదువు రాదు కదమ్మా. చిచ్చి, చిట్టుతో అయితే టీం బాగుండదు. కట్టమని పెట్టారు. సరే ఇట్రా. ఓకేనా? తిరుగు. ఏ సినిమా కట్టమ్మా? అది చెప్పకూడదురా, నువ్వే కనుక్కోవాలి. ఓ బాహుబలి 2. బాహుబలి 1. మగధీరా. ఓ తమ్ముడు, నా పేరు నిలబెట్టావురా. నీకు కట్టమ్మకి మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మీరిద్దరు గేమ్ గెలిచారు మావా. అవునవును, వీళ్ళిద్దరికీ మెంటల్ గా ఎక్కడో కనెక్షన్ ఉంది. నా బుక్ అంచనా ప్రకారం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే సూపర్ హిట్ జంట అవుతారు. బావా ఇది ఉత్తుదే. నేను చిట్టి గెలిస్తే గేమ్ గెలుస్తాము. లేదురా, నీ కట్టమే కరెక్ట్ అనిపిస్తుంది. ఊరుకో సుబసు. బ్లాక్ బస్టర్ సినిమాను అటర్ ఫ్లాప్ సినిమాతో పోల్చినట్టు నా తమ్ముడికి దేంతో ముడి పెడతావేటి? అయ్యా వెంకటేశ్వర స్వామి, ఈ గేమ్ నిజమై మేమిద్దరం ఒకటైతే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటానయ్యా. నువ్వు గుండు కొట్టించుకుంటే జనాలు చూడలేరు కట్టమ్మా. అదలా అనలేదు కదరా. అది మనసులో ఏమనుకుంటా ఉందో నాకు తెలిసిపోతా ఉంది అక్క. చూసావా కళావతి, వాళ్ళిద్దరి కనెక్షన్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? చిట్టి నాకు దక్కాలంటే అర్జెంటుగా కట్టమ్మకి పెళ్లి కొడుకుని ఎతకాల్సిందే. అదే జరిగితే నేను చేస్తాను. అమ్మో, ఎందుకే? ఎందుకు ఆయనకు తెలుసులేవయ్యా. ఓహో, మీ ఇద్దరి మనసులో ఏమనుకుంటున్నారో మీ ఇద్దరికి బాగా తెలిసిపోతుంది కదా కట్టమ్మా. రేయ్, రేయ్, రేయ్. సీను, మేడం, బయట ఎవరో అమ్మాయి ఉంది, లోపలికి పిలు. ఇగో పాప, గట్ల పోలీస్ స్టేషన్ బయట నిలబడిస్తే మాకేం అర్థమవుతుంది? లోపలికి వచ్చి మేడంకి చెప్పు దా. కూర్చోమ్మా. చూడు, తప్పు చేసిన వాళ్ళు నేరస్తులు మాత్రమే తలదించుకుంటారు. నిన్ను చూస్తుంటే నువ్వే తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏంటి ప్రాబ్లం? మేడం అది ఇగో పోలీసుల దగ్గర డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. చెప్పు. సీను, నీ పేరేంటి? మనీషా. చెప్పు మనీషా,
ఏంటి నీ ప్రాబ్లం? మేడం నా పేరు మనీషా. వీళ్ళని చూసి నువ్వేం భయపడక్కర్లేదు. అవసరమైతే సహాయం చేసేవాళ్ళే గాని ఇబ్బంది పెట్టరు. చెప్పు. మేడం నా పేరు మనీషా. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మా హాస్టల్లో అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి మేడం. అత్యాచారాలా? వాట్ యు మీన్? నిజం మేడం. నేను 1 year నుంచి ఆ హాస్టల్లో ఉంటున్నాను. నేను వచ్చాక 15 మంది అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగాయి. గా హాస్టల్ అయితే మా స్టేషన్కి దగ్గరగానే ఉన్నది. ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు మళ్ళా. అందరికి ఒకటే భయం సార్, అనవసరంగా పేపర్లో టీవీలలో వస్తామని. అందుకనే కామ్గా ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకొంతమంది సర్లీ సర్దుకుపోయి అక్కడే ఉంటున్నారు. ఛ! జనాల్లో ఉండే ఇలాంటి చచ్చు భయాలతోనే నేరాల సంఖ్య పెరిగిపోతుంది. మొదటి అత్యాచారం జరిగిన అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే ఇంత దూరం వచ్చుండేది కాదు. 14 మంది అమ్మాయిలు ఇప్పుడు రేప్ బారి నుండి తప్పించుకునేవాళ్ళు. ఆ 15వ అమ్మాయిని నేనే మేడం. మనీషా, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నిజాన్ని భయపడకుండా చెప్పావు. నీ మీద ఇంకా గౌరవం పెరిగింది. ఆ కన్నీళ్ళు తుడుచుకో. మీ హాస్టల్లో సెక్యూరిటీ లేదా? ప్రైవేట్ హాస్టల్ కదా మేడం, నార్మల్గా ఉండే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. అవునమ్మా, గంతమంది మీద అత్యాచారం జరుగుతుంటే మీ వార్డెన్ ఏం చేస్తున్నది? ఆవిడ పేరు యామిని. చాలా మంచి మనిషి మేడం. మంచి వాళ్ళంతా డ్యూటీలో సిన్సియర్గా ఉంటారని గ్యారంటీ లేదుగా. లేదు మేడం, చాలా కేరింగ్ పర్సన్, సర్వీస్ ఓరియంటెడ్. మా హాస్టల్లో ఫీజు కూడా చాలా తక్కువ మేడం. మరి అంత మంచి మనిషి ఇన్ని తప్పులు జరుగుతుంటే కామ్గా ఎలా ఉంది? సెక్యూరిటీని పెంచింది, సీసీ కెమెరాలను పెట్టించింది, ఆయన ఆగడం లేదు. హాస్టల్లో 12 మందికి పైగా అత్యాచారాలు జరిగినా ఈ విషయం ఆవిడకి తెలియలేదా? తెలుసు మేడం, కానీ ఆమె మొహం చూసి ఎవరు కంప్లైంట్ చేయట్లేదు. ఆవిడకి చెప్పకుండానే నేను కంప్లైంట్ చేస్తున్నాను. ఐ సీ. అంటే నీ మీద అత్యాచారం జరిగిన విషయం కూడా ఆవిడకి తెలియలేదు. సరే, రాత్రి ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. రాత్రి భోజనం చేశాక మత్తుగా అనిపించింది. ఆ తర్వాత గుర్తులేదు, కానీ ఏదో జరుగుతున్నట్టు తెలుస్తుంది. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. మామూలుగా హాస్టల్కి వెళ్ళిపో. అత్యాచారం జరిగిన విషయం పోలీసులు కంప్లైంట్ చేసినట్టుగా ఎవరికి చెప్పొద్దు. మేడం. మనీషా, నేను చెప్పినట్టు చెయ్యి, నీకేం కాదు. నువ్వు పో అమ్మా, మేడము గామె స్టైల్లో ఇన్వెస్టిగేషన్ షురూ చేస్తుంది. నువ్వు బేఫికర్గా పో. ఇక నడుండ్రా భయ్. అమ్ముడో, నిన్ను పోలీస్ డ్రెస్ లో చూసి ఈ డ్రెస్ లో పోల్చుకోలేకపోతున్నాను అమ్ముడో. ఎక్కడికమ్మడో? ఏం లేదు నాన్న, ఒక వారం రోజుల పాటు డ్యూటీ పని మీద వేరే చోట ఉండాల్సి వస్తుంది. అమ్మగారు, వారం రోజులు మీరు లేకపోతే ఎట్లాగమ్మా? అదేంటే, ఏదో మన ఇద్దరిది తూనీగా ఫ్రెండ్షిప్ లా మాట్లాడుతున్నా? అది కదమ్మడో, ఎవరన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నావా? లేదు నాన్న, ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాను. అదే ఏటా ఇన్వెస్టిగేషన్? అంటే వారం తర్వాత నువ్వు రాలేదంటే ఎవరినైనా అడగాలా వద్దా? నీకంత భయం అక్కర్లేదులే. రోజు ఏదో ఒక టైంలో ఇంటికి వచ్చిపోతూ ఉంటా, కానీ రాత్రులు మాత్రం ఇంటికి రావడం కుదరదు.
ఏంటి అంత షాకే చూస్తున్నా? రాత్రులు రావా ఎందుకని అడుగుతున్నా? నువ్వెవరు అడగడానికి? ఆ? అడిగితే గిడిగితే మా అమ్మ నాన్న అడగాలి. మీ అమ్మ నీకు అమ్మ కాకముందే నాకు అక్క. మేనమామకి అడిగే హక్కుంటు నమ్ముడు. అమ్మా, నాకు ఈ బొంగుల చుట్టరికాలేంటి? రిలేషను, బ్లడ్ రిలేషను. కాదు కాదు, బ్లడ్ రిలేషను. సుబాసు, సాగుదీసిన తాడుని ఇంకా తెంపకు. అమ్ముడో, అమ్మగా అడుగుతున్నాను, రాత్రిలో నువ్వెందుకు ఇంటికి రాలేవు? అమ్మా, ఇన్వెస్టిగేషన్ పని మీద హాస్టల్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కదాని ఎలా ఉంటావు? నేను కూడా వస్తాను. ఎక్కడికి వచ్చేది? నువ్వు వస్తే అక్కడ చెప్పించి కొడతారు నేను.